వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్ ఆల్మోస్ట్ నష్టాల జాబితాలో నుంచి నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి వస్తున్నాయి. బట్ జస్ట్ ఒక మైనర్ పుల్ బ్యాక్ మాత్రమే. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ని ఒక్కసారికి రిలయన్స్ డ్రైవ్ చేస్తుంది. రిలయన్స్లో 5% దాకా అనూహ్యమైన స్పర్ట్ మనకు కనిపించింది. 65 to 70 రూపీస్ ఆఫ్ జంప్ మనం రిలయన్స్లో చూస్తున్నాము. ఆల్మోస్ట్ 31 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ ఒక్కరోజు అనూహ్యమైన ఇది మన కొనుగోళ్ల మద్దతు రిలయన్స్ రావడం వల్ల రిలయన్స్ వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి మార్కెట్స్ను పాజిటివ్ వైపు డ్రైవ్ చేసేందుకు రిలయన్స్ కూడా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 10 పాయింట్స్ దాకా నిఫ్టీకి పాజిటివ్గా రిలయన్స్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ చేస్తూ వస్తుంది. సడన్ ఇది ఎందుకు వచ్చింది ఈ సడన్ స్పర్ట్ మేబీ రిలయన్స్లో దేనికి సంకేతం, ఇక్కడి నుంచి ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నది మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే మేబీ రిలయన్స్ జియో సంబంధించి రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించి 50 to 60% ఇప్పటికే ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్ బేస్లో 50 to 60% దాకా ఎన్రోల్ అయ్యారు. ఒక్కొక్కరు 99 రూపీస్ చెల్లించి అని ఒక న్యూస్ అయితే అవుతుంది. మేబీ దీన్ని మళ్ళీ ఇవాళ ఈవినింగ్ లోపు రేపు రిలయన్స్ కనుక ధృవీకరించినట్టయితే అంటే ఎంతమంది సబ్స్క్రైబర్ బేస్ రిలయన్స్ జియోకున్నారు, దాని ద్వారా ఎంత మొత్తం పోగైంది అన్న విషయాలు మేబీ ఇక్కడి నుంచి మళ్ళీ రిలయన్స్ను ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావచ్చు ఆ న్యూస్. దాన్ని బట్టి మేబీ దాని ఆధారంగా మార్కెట్స్ రిలయన్స్ ఇప్పుడు లాభాల్లో ట్రేడ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో అయితే ట్రెండ్ ఇది. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం సైమల్టేనియస్గా. భార్గవ్ అడుగుతున్నారు, డీబీ కార్ప్, గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ ఈ 2 స్టాక్స్ సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ ఏమైనా సైజ్ చేస్తారా? డీబీ కార్ప్ అండ్ గుజరాత్ ఆల్కలీస్. ఈ 2 స్టాక్స్ చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. అండ్ ఒక్క నిమిషం టెక్నికల్ లెవెల్స్ అయితే ఒకసారి చూసి చెప్తాను. డీపీ కార్ప్ అండ్ గుజరాత్ ఆల్కలీస్ సంబంధించిన స్టాక్స్లో కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. గుజరాత్ ఆల్కలీస్ ఫండమెంటల్గా డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ను ఈ మధ్యకాలంలో మనం ఇవ్వడం కనిపిస్తుంది. గుజరాత్ ఆల్కలీస్ అండ్ ఇదే స్పేస్లో ఉన్న చాలా కంపెనీస్ ఆల్కలీస్ ఇదే స్పేస్లో ఉన్న కెమికల్ స్పేస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్య డీసెంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. అదర్ దెన్ మెటల్స్తో పాటు ఈ ఏడాది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈరోజు ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డీసెంట్ సెట్ ఆఫ్ గ్రోత్ చూపించిన కంపెనీస్లో కెమికల్ సెక్టర్ కూడా ఒకటి కనిపిస్తుంది. గుజరాత్ ఆల్కలీస్ అండ్ డీబీ కార్ప్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి? డీబీ కార్ప్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 yearగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. జస్ట్ ఒక 20 to 30% వరకే మనకి రిటర్న్స్ వచ్చింది అనుకోవచ్చు లో నుంచి కంపేర్ చేస్తే. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2 yearsగా వీక్ ట్రెండ్ అనేది ఒకప్పుడు 420 లెవెల్స్ నుంచి డీబీ కార్ప్ తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు 380 దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ డీబీ కార్ప్ ఇంత క్రితం జస్ట్ ఒక 1 or 2 weeks బ్యాక్ చూస్తే కనుక 390 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ దాటలేకపోతుంది. సో షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 390 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు ఉంటే కనుక 390 బ్రేక్అవుట్ ఏంటంటే ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. అలాగే దిగువని చూస్తే కనుక 350 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 350 కనుక బ్రేక్ అయిందంటే మటుకు కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక డీబీ కార్ప్ నా ఉద్దేశం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. స్లైట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. సెకండ్ స్టాక్ గుజరాత్ ఆల్కలీస్ సంబంధించిన స్టాక్. గుజరాత్ ఆల్కలీస్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగానే పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఈ స్టాక్ ఈ మధ్య షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 120 నుంచి 430, 440 వరకు బాగా పెరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తున్నాము ఆల్కలీస్ కంపెనీస్ కెమికల్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గానే మూవ్మెంట్ రావడం మనం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక మొన్న నవంబర్లో 430 వరకు వెళ్ళి కరెక్షన్ రావడం మనం చూసాము. అలాగే మళ్ళీ 330 వరకు పడినప్పటికీ మళ్ళీ ఈ ర్యాలీలో బాగా పుంజుకుందనుకోవచ్చు. మళ్ళీ 420, 430 ప్రీవియస్ హైకి రావడం మనం చూస్తాము. సో గుజరాత్ ఆల్కలీస్ చూస్తే కనుక 430 లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అది కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. కానీ ఫర్దర్ అప్ ట్రెండ్ పొటెన్షియల్ కూడా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అయింది. మొన్న రిజల్ట్స్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ లాస్ట్ మెనీ ఇయర్స్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రీజనబుల్ స్టడీ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు 2 స్టాక్స్. ఓకే, మరొక మెయిల్ తీసుకున్నాము. ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్ ఒకసారి మనం స్టాక్ మూమెంట్స్ ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఇండెక్స్ అయితే ఫ్లాట్గా ఉన్నప్పటికీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ బాగా ఉన్నాయి. పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్పెషల్లీ ఎన్పిఏకి సంబంధించిన క్లారిటీ ఒకటి మేబీ ఈరోజు ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పటివరకు ఉన్న స్టాక్లో
రతన్ ఇండియా పవర్ ఆల్మోస్ట్ 9% గెయిన్స్తో 832 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇండియన్ బ్యాంక్ 6.5% గెయిన్స్తో 281 దగ్గర. కేఎస్సీ ఇంటర్నేషనల్ కూడా కొద్ది నుంచి బాగా పెరుగుతుంది. 170 మార్క్ క్రాస్ చేసినప్పటికీ 160 లెవెల్స్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ స్పాట్ కేఎస్సీ ఇంటర్నేషనల్లో చూస్తున్నాం. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 6% దాకా పెరిగి 209 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 6%, సౌత్ ఇండియన్ బ్యాంక్ 6%, బీఈఎంఎల్, ఖజారియా సిరామిక్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, దేనా బ్యాంక్ లాంటి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 4% ప్లస్ గెయిన్స్తో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ అండ్ లాజిస్టిక్ రిలేటెడ్ స్పేస్లో ఉన్న స్టాక్స్ కూడా కొద్దిగా స్పర్ట్ మనకు కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ అని కూడా ఇవాళ మంచి గెయిన్స్ని కనబరిచే వాటిలో జిఎస్ఎఫ్సి ఉంది, ఆర్సీఎఫ్ ఒకటి, చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ఫ్యాక్ట్ ఒకటి, జువారీ, నాగార్జున ఫర్టిలైజర్స్, మ్యాంగ్లూర్ కెమికల్స్ లాంటి స్టాక్స్ కూడా 5 నుంచి 10% దాకా ఇవాళ జంప్ వచ్చాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మురుడేశ్వర సెరామిక్స్ ఈ స్టాక్ 20 రూపీస్ నుంచి మనం పెరగడం చూస్తాం. ఇప్పుడు 45 ఆర్డ్ లెవెల్స్కి వచ్చింది ఈ స్టాక్. ఈరోజు 20% సీలింగ్తో 4360 దగ్గర ఉంది. అండ్ ధాబ్రియా ప్లైవుడ్ అన్న స్టాక్ 20%, లోటస్ ఐ హాస్పిటల్స్ ఈ స్టాక్ 20% దాకా పెరిగింది ఇవాళ. ఎక్సెల్ ఎనర్జీ చిన్న పెన్నీ స్టాక్, నో నీడ్ టు ఫోకస్ ఆన్ దట్. మద్రాస్ ఫర్టిలైజర్స్ 15% గెయిన్స్తో 19 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సుందర్ గారు ఒకసారి రిలయన్స్ మీన్వెల్ ఒకసారి చెక్ చేయండి. ఇలా మీరు మిగిలిన స్టాక్స్ చూద్దాం, ఎందుకంటే రిలయన్స్లో అనూహ్యమైన స్పర్ట్ ఒకసారి 5% వరకు రావడం మనం చూస్తున్నాము. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ 13% గెయిన్స్తో 273 దగ్గర ట్రేడ్ అవుతుంది. ధనలక్ష్మి బ్యాంక్ ఈ స్టాక్ 11% గెయిన్స్తో 30 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎనీ ఫోకస్ ఆన్ దిస్ రిలయన్స్, ఎనీ అప్సైడ్ కనిపిస్తుందా, ఎనీ బ్రేక్అవుట్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ? రిలయన్స్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 1000 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవ్వడం చూసాము. ఆ తర్వాత 1330-40 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. సో ఈ 2-3 రోజులు కరెక్షన్ తర్వాత మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా ఇవాళ ఒక 4 to 5% వరకు పెరిగి 1330 రూపాయల దాకా వెళ్ళడం మనం చూస్తున్నాము. కానీ ఒకసారి మనం లాస్ట్ వీక్ గమనిస్తే కనుక 1340, 1350 దగ్గర, 1330, 1340 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బహుశా ఆ లెవెల్ని ఇంకోసారి పరీక్షిస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్ సెంటిమెంట్లోనే ఉంది. న్యూస్ కూడా ఈ మధ్య చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ లైమ్లైట్లోకి రావటము, అలాగే కొంచెం బాగా పాజిటివ్ డెవలప్మెంట్స్ రావడంతో ఈ కంపెనీ కూడా బాగా పెరగటం అని చూస్తున్నాము. సో కాకపోతే ఈ లెవెల్లో 1350 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. నా ఉద్దేశం బహుశా ఈ లెవెల్లో లాస్ట్ వీక్ ఈ 2-3 రోజులు వచ్చిన రియాక్షన్ చూస్తుంటే కనుక ఈ లెవెల్లో కొంచెం కాషియస్ టోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమాత్రం కనుక 1340, 50 పైన కనుక నిలబడిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. బట్ ఆన్ ద హోల్ ట్రెండ్ క్లియర్గా పాజిటివ్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ నాగ చైతన్య అడుగుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ 27th ఓకే బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ తీసుకున్నట్టు 21,000 దగ్గర 21,000 పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ ఎక్స్పైరీ 165 రూపీస్ దగ్గర ఉందంటే కరెంట్ ప్రైస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా తీసుకోవచ్చా అని? బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ 21,000 పుట్. 21,000 అంటే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దూరంలో ఉన్నామంటే, అంటే ఎక్స్ట్రీమ్ అవుట్ ఆఫ్ ద మనీ. జనరల్గా బహుశా మోస్ట్లీ ఏమైంటుందంటే బాగా తక్కువ ప్రైస్లో ఉంటుంది కదని 21,000 పుట్ ఆప్షన్ మీరు అటెంప్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఒకవేళ కనుక మీరు 21,000 పుట్ ఆప్షన్ తీసుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో బాగా కరెక్షన్ రావాలి. 21,000 లెవెల్కి ఇంచుమించు వస్తేనే ఒక 400 పాయింట్స్ వరకు మీకు రీజనబుల్ ప్రాఫిట్స్ అనేది వస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక 100 టోన్ బుల్లిష్గానే కనిపిస్తోంది. ఒక బుల్లిష్ ట్రెండ్ తర్వాత నెక్స్ట్ ఫేస్ డౌన్ ట్రెండ్ రాదు. చాలామంది ఏమనుకుంటారంటే పెరిగింది కదా ఎమ్మడే పడిపోతుందని. పెరిగిన తర్వాత ఒక కన్సాలేషన్ వస్తుంది. కన్సాలేషన్ తర్వాత కొంచెం అటు ఇటుగా ఉండి తర్వాత మనకి బేరిష్ ట్రెండ్, బుల్లిష్ ట్రెండ్ వస్తుంది. సో కన్సాలేషన్ ట్రెండ్ నెక్స్ట్ వస్తే కనుక పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ కూడా బాగా కరిగిపోతుంది. ఈ పుట్ ఆప్షన్ ప్రస్తుతం అవాయిడ్ చేయండి. ఎప్పుడు షార్ట్ సెల్ చేయాలంటే, ఎప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకోవాలంటే మార్కెట్లో కానీ స్టాక్లో కానీ ఒక వీక్నెస్ కనిపిస్తే కానీ అట్లీస్ట్ ఒక 2 రోజులు వీక్నెస్ వచ్చి 3వ రోజు కూడా కంటిన్యూ వీక్నెస్ అవుతేనే అప్పుడే మీరు జనరల్గా షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అంతేగాని నిన్న 1% వరకు పెరిగి ఇవాళ కూడా బాగా పాజిటివ్గా ఉండి పుట్ ఆప్షన్ తీసుకుంటే లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఇంత బుల్లిష్ ట్రెండ్ వచ్చినప్పుడు ఐదర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది లేదంటే కన్సాలిడేషన్ వస్తుంది. సో ఎటువంటి పొజిషన్లో ఉన్నా కూడా మార్కెట్ మీకు లాస్ వస్తుంది. సో జనరల్గా వీక్ స్టాక్ని, వీక్ మార్కెట్ని షార్ట్ తీసుకోవాలి. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి.
ఓకే, మరొక మెయిల్ లక్ష్మి, గ్రంథి లక్ష్మి అడుగుతున్నారు. ఎన్సీసీ 83 రూపీస్లో తీసుకున్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఎన్సీసీ అట్ 83. ఎన్సీసీ చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక 80 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ వస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం స్వల్ప అప్ ట్రెండ్లో ఉంది. ఓవరాల్గా మనకి సెక్టర్ చూస్తే కనుక బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. మార్కెట్ కూడా బులిష్గానే ఉంది. స్టాక్ కూడా మనకి బాగా పెర్ఫార్మెన్స్ చేయడం మనం చూసాము. కాకపోతే ఈ నెల 2 నెలలు చూస్తే కనుక ఆ 80 to 90 రూపీస్ టెక్నికల్ లెవెల్స్ని బ్రేక్అవుట్ కాలేకపోతుంది. సపోర్ట్ దగ్గరే ఉంది. మీరు కొన్న రేటు దగ్గరే ఉంది కాబట్టి పెద్ద అప్పుడే ప్రాఫిట్ బుక్ చేసిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ వెయిట్ చేయండి మార్కెట్ కానీ, ఇలాంటి కనుక ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ కనుక పెరిగిందంటే 90 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, మరొక మెయిల్ రాజు అడుగుతున్నారు. పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 10% ప్రాఫిట్స్లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ అశోక్ లేలాండ్ 97 రూపీస్లో ఓకే తీసుకున్నారు, ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? పెట్రోనెట్ చూస్తే కనుక 410 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మొన్న లాస్ట్ అక్టోబర్ నవంబర్లోను, అలాగే మొన్న ఫిబ్రవరి మార్చ్లో చూస్తే కనుక 400 410 వరకు వెళ్ళి కొంచెం ఆ లెవెల్లోనే కన్సాలిడేషన్ అవుతుంది. ఆ 410 లెవెల్స్ బ్రేక్అవుట్ కాలేకపోతుంది. ఇప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ చూస్తే కనుక 410 లెవెల్ దగ్గర కొంచెం స్థిరంగా కనిపిస్తుంది. ఏ మాత్రం కనుక ఈ టైంలో కనుక 410 కూడా బ్రేక్అవుట్ అయిందంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం పెట్రోనెట్ ఎల్ఎన్జీ హోల్డ్ చేయండి. ఫండమెంటల్గాను బాగా పెర్ఫామ్ చేస్తుంది. టెక్నికల్గాను పెద్ద వాలటిలిటీ లేకుండా కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. అండ్ మాకు లత అడుగుతున్నారు, వేదాంత డివిడెంట్ ఆఫర్ చేశారు కదా, ఓకే వేదాంత మేబీ డివిడెంట్ ప్లే గురించి తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? డివిడెంట్ కోసమే కాదండి వేదాంత అనేది. ఎందుకంటే వేదాంత బాగా క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చిన స్టాక్, పైగా క్యాపిటల్ అప్రిసియేషన్ పొటెన్షియల్ కూడా ఉన్న స్టాక్. ఈ డివిడెంట్ కోసం కాకుండా, ఎందుకంటే బాగా అప్రిసియేషన్ కూడా అయిపోయింది కాబట్టి హై లెవెల్లో డివిడెంట్ కోసం అని జనరల్గా చాలామంది తీసుకోరు. ఒకవేళ లో రేట్లో తీసుకొని లేదంటే పబ్లిక్ ఇష్యూలో తీసుకొని ఉండింటే కనుక డివిడెంట్ వస్తే కనుక అదొక మీకు మంచి బోనస్ ఉండేది. ప్రస్తుతానికి టెక్నికల్గా బుల్లిష్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం, లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం తీసుకోండి వేదాంతాన్ని. ఓకే, మరొక మీరు సిఎల్ ఎడ్యుకేట్ గురించి శ్రీనివాస్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయొచ్చని సిఎల్ ఎడ్యుకేట్ ఇవాళ మనం లిస్ట్ అవడం చూస్తున్నామండి. ఇష్యూ ప్రైస్ కంటే 20% తక్కువ జస్ట్ ఏంది 502 వాళ్ళు ఆఫర్ చేస్తే 402 దగ్గర లిస్ట్ అవడం చూస్తున్నాము. మనం ముందు నుంచి కూడా కాషన్ చేస్తూనే ఉన్నాము. ఈ సిఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, బెటర్ అవాయిడ్ దిస్ ఐపీఓ అని చెప్పి. ఎందుకంటే డిమార్ట్ ఐపీఓ టైంలో ఇలాంటి ఐపీఓ ఫ్రెంజీ మనకు కనిపించింది. అందుకని అదే కోలో మిగిలిన ఐపీఓస్ అన్నీ కూడా డీసెంట్ సెట్ ఆఫ్ ప్రీమియంతో లిస్ట్ అవుతాయని చెప్పి అందరూ భావించారు. బట్ మార్కెట్ దేనికి వాల్యూ ఇవ్వాలి, ఆ మార్కెట్ దేని వాల్యుయేషన్ గుర్తిస్తుంది అనేది మనం ఆటోమేటిక్గా మార్కెట్ మంచి బారోమీటర్ అవుతుంది. అందుకని సో ఇప్పుడు ఎనీ సిఎల్ ఎడ్యుకేట్ ఏమైనా చేయొచ్చా? 20% లాస్ట్లో ఉన్నారు ఆల్మోస్ట్. బాగా 20% వరకు మనకి వాళ్ళ టిప్ రావడానికి మనం చూస్తున్నాము. మీరు చెప్పినట్టుగానే జనరల్గా అనలిస్టుల రికమెండేషన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న స్టాక్ అంటున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం ఇవాళ ఓపెనింగ్ రోజులోనే ఒక 20% పట్టడం అనేది కొంచెం నెగటివ్ సెంటిమెంటే క్రియేట్ చేసింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎందుకంటే 20% లాస్లో బుక్ చేయటం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్లో అంత మంచిది కాదనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ ర్యాలీ కనుక వస్తే కనుక వస్తుంది మీ ప్రైస్, అప్పుడు హయ్యర్ రేట్లో ఇంచుమించు మీ ప్రైస్ వచ్చాక ఎగ్జిట్ అవ్వచ్చు. అట్లాస్ సైకిల్స్ గురించి రమ్య అడుగుతున్నారు. అట్లాస్ సైకిల్స్ 375 నుంచి 418కి ఒక 2 to 3 డేస్లోనే వచ్చింది. 6 months టైం హొరైజన్ గురించి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? అండ్ గతంలో వచ్చినట్టు 600 రూపీస్ మార్క్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా అట్లాస్ సైకిల్స్లో కనిపిస్తున్నాయా? అంటే గతంలో వచ్చినట్టే వస్తుందా అనేది మటుకు మనం చెప్పలేమండి. ఓవరాల్గా చూస్తే కనుక అట్లాస్లో మటుకు బాగా వాలటిలిటీ మనం చూస్తున్నాము. మొన్న జనవరిలో చూస్తే కనుక ఇంచుమించు 350 నుంచి 700 వరకు డబల్ అయ్యి మళ్ళీ కరెక్ట్గా సగం వరకు పడిపోవడం మనం చూసాము. కంటిన్యూస్గా తగ్గుతూ రావడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే ఈ అట్లాస్ ఇవాళ ఒక 5% వరకు అప్ ట్రెండ్ తోటి 410 415 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. తీసుకుంటే కనుక ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి 400 దగ్గర నిలబడింది కాబట్టి కాషియస్గా ఒక షార్ట్ టర్మ్ అయితే మటుకు స్టాప్ లాస్ 400 కింద పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, హర్నాథ్ రెడ్డి అడుగుతున్నారు. కిటెక్స్ గార్మెంట్స్ని 640 రూపీస్లో తీసుకున్నారు, ప్రస్తుతం 425 ఆడ్ లెవెల్స్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పటికే 1 year నుంచి హోల్డ్ చేస్తున్నారు కిటెక్స్ గార్మెంట్స్.
ఓవరాల్గా కిటెక్స్ గార్డెన్స్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక గత 6 నెలలు ఏడాది బట్టి చూస్తే కనుక ఇదే లెవెల్లో 400, 500 మధ్యన ట్రేడ్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా టెక్స్టైల్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ కిటెక్స్ మటుకు బాగా టెక్నికల్గాను వీక్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో 420 లెవెల్స్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఫండమెంటల్గా చూస్తే కనుక మొన్న Q3 రిజల్ట్స్ బాగానే వచ్చింది. సో రీజనబుల్గానే పెర్ఫార్మెన్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా జనరల్గా కొంచెం తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీయే కాబట్టి సో ఏమాత్రం కనుక ఏమైనా పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చి బయింగ్ వస్తే కనుక అప్పుడు స్టాక్ ప్రైస్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా టెక్నికల్గా ఈ లెవెల్లో పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ప్రకారం కొన్ని స్టాక్స్ ఏ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుందో చూద్దాం. బట్ రిలయన్స్ స్టిల్ లీడింగ్ ద మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ హై దగ్గర రిలయన్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ స్టిల్ రిలయన్స్లో మనం చూస్తున్నాము. అండ్ ఇప్పటివరకు భారతీ ఇన్ఫ్రాటెల్ 4% డౌన్తో 324 దగ్గర ట్రేడ్ అవుతుంది. సద్భావ్ ఇంజనీరింగ్ 2.5% డౌన్తో 302 దగ్గర. జస్డైల్, ఎక్సావేర్ టెక్నాలజీస్, సన్ ఆఫ్ ఇండియా, గృహ్ ఫైనాన్స్, PVR, గుజరాత్ పిపావో, HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. 2.5 నుంచి 3% డౌన్తో ఈ స్టాక్స్ అన్నీ ట్రేడ్ అవుతూ వస్తున్న పరిస్థితి. ఇక మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ యాక్షన్ చూస్తే ఇన్ఫీబీమ్ కార్పొరేషన్ 15% దాకా ఇవాళ తగ్గి 962 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 9% డౌన్తో 255 దగ్గర కొనసాగుతుంది. NGL ఫైన్ కెమ్ అన్న స్టాక్ 6.5% డౌన్తో 386 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. బర్డ్ సెల్ 6% డౌన్తో 420 రూపీస్ దగ్గర. ఫైన్ ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే ఇది సెల్లింగ్ యాక్షన్. ఫైనల్గా మనం ఒక మైల్ తీసుకుని వీళ్ళు వైండ్ అప్ దిస్ షో. శ్రవణ్ అడుగుతున్నారు 330 రూపీస్లో IOC, 1400లో సింఫనీ తీసుకున్నారు. షార్ట్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? IOC at 330, సింఫనీ at 1400. IOC హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 180-200 రూపాయల నుంచి బాగా పెరుగుతూ 400 రూపాయల వరకు పెరిగింది. సో షార్ట్ టర్మ్ అయితే కనుక ఈ లెవెల్లో ప్రస్తుతానికి స్టాక్ కూడా 360, 370 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి హయ్యర్ రేంజ్లో ఉన్నప్పటికీ స్థిరంగానే ఉంది కాబట్టి కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో హోల్డ్ చేయండి. అలాగే సింఫనీ కూడా చూస్తే కనుక బాగా బుల్లిష్గానే ఉన్న స్టాక్ ఈ మధ్య చూస్తే కనుక 1150 రూపాయల నుంచి 1550 రూపాయల వరకు బాగా పెరిగింది. కాకపోతే ఈ 2 వారాలుగా 1550 దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది. పైగా మనకి 2015లో కూడా 1550, 1600 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. కొంచెం ఈ లెవెల్లో రన్అప్ వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ మేజర్ అప్ ట్రెండ్ వస్తుందా అనేది మటుకు కొంచెం సందేహంగా ఉంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండండి. బట్ ట్రెండ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. ఫైన్. ఎనీ గైడెన్స్ ఫర్ ట్రేడర్స్ ఈ టైంలో వీకెండ్ ట్రేడింగ్ ప్యాటర్న్? మార్కెట్ చూస్తే కనుక మళ్ళీ కొంచెం ఒక స్వల్ప రికవరీ చూసాము. 9180 దగ్గర ఆల్మోస్ట్ డే హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్లో 9180 దగ్గర 9200 దగ్గర కొంచెం పటిష్టంగా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిందంటే కనుక మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్టు అనుకోవచ్చు. ఒకవేళ కనుక క్లోజింగ్ సమయానికి కనుక ఫర్దర్ డిప్ వచ్చిందంటే మటుకు ఈ 9190, 9200 రెసిస్టెన్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు బాగా హోల్డ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ నా ఉద్దేశం ఈ లెవెల్లో కొంచెం హోల్డ్ అయ్యే అవకాశాలు, కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా పెద్ద వీక్నెస్ కూడా కనిపించట్లేదు. సో హై లెవెల్లో కన్సాలిడేషన్ అనేది ఇది ఒక పాజిటివ్ సంకేతంగా మనం భావించవచ్చు. అంటే 9200కి బ్రేక్అవుట్కి సిద్ధంగానే ఉందనుకోవచ్చు. సో మేజర్ సపోర్ట్ లెవెల్స్ 9000 దూరంగా ఉంది కాబట్టి ఇమీడియట్గా బ్రేక్ అయ్యి అవి పరీక్షించే అవకాశాలు జనరల్గా తక్కువగా ఉన్నాయి నార్మల్ మార్కెట్ కండిషన్లో. సో రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్సే బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో హోల్డ్ చేయండి. మార్కెట్ స్టడీగానే పటిష్టంగానే క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్లో కనుక కొంచెం 9160, 70 దగ్గర క్లోజ్ అవుతే మటుకు ఒక చిన్న కన్సాలిడేషన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.
లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.